ఒంటరిగా పోటీ చేసి అతిపెద్ద పార్టీగా విజయాన్ని సాధించడం చిన్న విషయం కాదు. మొదటిసారి పోటీ చేసిన దశాబ్దాల నాటి ద్రవిడ పార్టీల కంచు కోటలు బద్దలు కొట్టాడు అంటే రాజకీయ దురంధరులు కూడా విజయ్కు సలాం చేయాల్సిందే. అయితే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినప్పటికీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకుంటోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అంటేనే ద్రవిడ ఆత్మ గౌరవం. కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల మరణం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను విజయ్ భర్తీ చేశారు. కేవలం గ్లామర్తోనే కాకుండా స్పష్టమైన విజన్తో ప్రజల్లోకి వెళ్లిన ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేను నిలబెట్టారు. రజనీకాంత్ వంటి వారు వెనకడుగు వేసిన చోట విజయ్ ధైర్యంగా నిలబడి అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడిని తట్టుకొని విజయం సాధించడం ఒక సంచలనం. మొదటి నుంచి విజయ్ను టార్గెట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు సృష్టిస్తోంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ తగినంత బలం లేదు అనే నెపంతో గవర్నర్ విజయ్ను ఆహ్వానించడంలో జాప్యం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోమనాలి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. మరోపక్క రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందంటూ హోంశాఖ హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రపతి పాలనకు మార్గం సుగమం చేయడానికి అని విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్లో హింస జరుగుతున్నా పట్టించుకోని కేంద్రం ప్రశాంతంగా ఉన్న తమిళనాడుపై కన్నేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ను అధికారానికి దూరం చేసేందుకు ఉమ్మడి శత్రువులైన డీఎంకే, ఏఐడీఎంకే తెర వెనుక చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే అది తమిళ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ తన ఉనికి లేకపోయినా కండిషన్లతో కూడిన మద్దతు అంటూ రాజకీయ చదరంగం ఆడుతోంది. వామపక్షాలతో పాటు వీసీకే లాంటి పార్టీలు విజయ్కి సపోర్ట్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఇప్పటికే ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో విజయ్ సీఎం అవుతారా లేదా అని ఆయన అభిమానులతో పాటు టీవీకే పార్టీ కార్యకర్తల్లో భయం నెలకొంది. గోడకు కొట్టిన బంతిలా విజయ్ను ఎంత అణిచివేయాలని చూస్తే ఆయన అంత బలంగా పైకొస్తారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ వేధింపులు విజయ్పై ప్రజల్లో మరింత సానుభూతి పెంచుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వకపోతే అది తమిళనాడుకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోంది. రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం భావ్యం కాదు. విజయ్ రూపంలో తమిళనాడులో పుట్టిన ఈ తుఫాను భవిష్యత్తులో మోడీ షాల ద్వయానికి గట్టి సవాలుగా మారిన ఆశ్చర్యం లేదు. చివరికి డీఎంకే, ఏఐడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది విజయ్ను మరింత శక్తివంతుని చేస్తుంది తప్ప వెనక్కు నెట్టదు అంటున్నారు విశ్లేషకులు.